ఓం మహాగణపతయ నమః. ఓం సరస్వత్యై నమః. ఓం హయగ్రీవాయ నమః. ఓం మహామృత్యుంజయాయ నమః. ప్రియమైన ఆత్మబంధువులారా, శ్రీమద్ రామాయణంలోని అత్యంత అద్భుతమైనటువంటి సుందరమైనటువంటి సుందరాకాండ 4వ భాగానికి మీ అందరికీ స్వాగతం, శుభస్వాగతం, సుస్వాగతం. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్ శ్రీరామ్. మనం చెప్పుకున్నామండి, హనుమంతుడు పవనసుతుడు, వాయువీరుడు, వజ్ర సంకల్పుడు, రామ కార్య దురంధరుడైనటువంటి హనుమంతుల వారు సముద్ర లగ్నాన్ని ప్రారంభించాయండి. అత్యంత వేగంతో సముద్ర లగ్నం చేస్తున్నాడండి. అలా ఒక్కసారి పైకి ఎగిరిపోతుంటాడండి, మళ్ళీ కిందకు వస్తూ ఉంటాడండి, మళ్ళీ పైకి వెళ్ళిపోతుంటాడండి. ఆయన ఈ విధంగా ప్రయాణం సాగిస్తుంటే కిందకు వచ్చి పైకి వెళ్ళినప్పుడు సాగర్లోని జలాలన్నీ కూడా ఆయనతో కూడా పైకి వెళ్ళిపోతున్నాయా అనే విధంగా ఉంటుంటుందటండి. అయితే హనుమంతుల వారి ప్రయాణం ఇలా సాగుతుందండి. ఎవరి మీద నుంచి వెళ్తున్నాయండి? సముద్రం మీద నుంచి అవుతున్నాయి. సముద్ర లగ్నం చేస్తున్నాయండి. అప్పుడు సముద్రుడికి ఒక ఆలోచన వచ్చిందటండి. రామదూత అయినటువంటి హనుమంతుల వారు రామ కార్యార్థమై సముద్ర లగ్నాన్ని చేస్తున్నాడు. రామ కార్యాన్ని సఫలం చేయటానికి నేను కూడా నా వంతు సహాయం తప్పకుండా చేయాలి అనేటువంటి విశాల భావనకి సముద్రుడు లోనయ్యాడండి. అంతేకాకుండా పూర్వము ఇక్ష్వాకు వంశానికి సంబంధించినటువంటి సగరుడు సముద్రుణ్ణి వృద్ధి చేశాడంటండి. ఇక్ష్వాకు వంశతిలకమైన శ్రీరాముల వారి కార్యార్థమై హనుమంతుల వారు వెళ్తున్నారు. ఈయనకి నేను తప్పకుండా సహాయం చేయాలి. ఈ సముద్ర లగ్నం ఈ 100 యోజనాల దూరం ఆషామాషైన వ్యవహారం కాదు. అంచేత ఆయనకి మధ్యలో విశ్రాంతి తీసుకునేటువంటి ఒక వసులుబాటు కలగచేయాలనే విశాల భావానికి లోనయ్యి ఆ సముద్రంలో ఉన్నటువంటి మైనాక పర్వతాన్ని కోరేటటండి. అంటే మైనాక పర్వతం అంటే అది సముద్రంలో లోపల ఉన్నదండి. అది పైకి పెరగగలదు, అడ్డంగా పెరగగలదు, ఎటైనా విశాలంగా పెరగలిగినటువంటి పెద్ద పర్వతం అన్నమాట అండి. అది భూలోకంలో ఉన్న రాక్షసులందరినీ అదిమి పెట్టడానికి అందులో భూలోకంలో ద్వారాన్ని మూసి సముద్రంలోనూ ఉందటండి. ఇంచేత మైనాక నువ్వు రా, పైకి లే, రామ కార్యార్థి హనుమంతుల వారు వెళ్తున్నారు. కర్తవ్యమకృతం కార్యం సతాం మన్యు ముదిరేయేత్. చేయాల్సిన పని చెయ్యకపోతే పెద్దలు కోపగించుకుంటారు. మైనాకుడా, నువ్వు సాగర్ జలాల నుంచి పైకి లే, రామకార్యార్థమై వెళ్తున్నట్టు హనుమంతుల వారు నీ మీద కొంచెం సేపు విశ్రాంతి తీసుకుంటాడు. అందుచేత నువ్వు సముద్రం నుంచి బయటికి రా అని చెప్పి మైనాకుడిని కోరటం జరిగిందంటే. సముద్రుడు ఇంకో విషయం కూడా చెప్పండి. సీతమ్మ కష్టాల్లో ఉంది, రాముడు సాధు సత్తముడు. ఈ దుష్కరమైన కార్యంలో హనుమంతుల వారికి అలసట కలిగితే కలగవచ్చు. ఈ 3 విషయాల్ని నువ్వు గమనంలో ఉంచుకో, దృష్టిలో ఉంచుకో, పైకి రా అని చెప్పడంతో మైనాకుడు సముద్రాన్ని చీల్చుకుని బయటికి రావడం జరిగిందంటే. మైనాకుడు అంటే అంతా బంగారమేనండి, బంగారు పర్వతం. ఒక్కసారి సముద్రంలోంచి బయటకు వచ్చేసరికి ఆ బంగారు పర్వతం యొక్క కాంతి అంతా కూడా అంతా వ్యాపించి స్వర్ణమయమైపోయిందటండి. హనుమంతుల వారు చాలా స్పీడ్గా వెళ్ళిపోతున్నారు. ఆయనకి ఎక్కడ పక్క చూపులు ఏమీ లేవండి. ఎందుకంటే యదా రాఘవ నిర్ముక్త, నేను రామబాణంలానే వెళ్ళిపోతామని అంటూ ఉంటాడు. కానీ చూశాడు ఏదో అడ్డొస్తుంది, ఏదో సముద్రంలో లేచింది అని చెప్పి. ఇది ఎంత స్పీడ్లో వెళ్తున్నాడో దాన్ని చూశాడు. ఇదేదో నా ప్రయాణానికి అడ్డు తగిలేటట్టుగా ఉన్నది అని భావించి తన ఛాతీతోటి ఒక్కసారి ఢీ కొట్టాడంటండి. ఢీ కొట్టేటప్పటికి ఆ మైనాకుడు సముద్రంలో పడిపోయాడు. క్రింద పడినటువంటి మైనాకుడు మళ్ళీ లేచి అంతే స్పీడ్గా ఆయనతో పాటు ప్రయాణం చేస్తూ ముందుకు వెళ్ళి, నాయన హనుమ, నేను చెప్పేది ఒక్క మాట విన్నాయన. పూర్వం ఇక్ష్వాకు వంశానికి చెందినటువంటి సగరుడు సముద్రుని వృద్ధి చేశాడట. అందుకని నీవు రామ కార్యార్థమై వెళ్తున్నావు కాబట్టి నీకు కాస్త సహాయం చేయడానికి నన్ను కోరారు. నీవు రా, నన్ను పొందు, సుఖించు, కాస్త విశ్రాంతి తీసుకో. నేను నీ శత్రువును కాదు, నేను మిత్రుడిని. నన్ను సముద్రుడు కోరగా నేను వచ్చాను అని చెప్పడం జరిగిందండి. అంతేకాకుండా నీకు నాకు కూడా ఒక సంబంధం ఉంది. పూర్వం అని ఒక చిన్న కథ చెప్తానండి. ఆ కథ యొక్క భావం ఏంటంటే, పూర్వం పర్వతాలకు కూడా రెక్కలు ఉండేటండి. అవి ఎక్కడ పడితే అక్కడికి ఎగిరిపోయి ఎక్కడ పడితే అక్కడ ఆగటం ఇవన్నీ చేసి ఏంటండి.
చూడండి, ఆలోచించుకోండి ఎంత భయంకరమైన విషయం. ఆ పర్వతం ఎక్కడైనా ఆగిందని కింద ఉన్న వాళ్ళందరూ పరిస్థితి, మునులు ఋషులు వీళ్ళందరూ కూడా భయపడేవారటండి. ఒకసారి వెళ్ళి ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి తమ ఈ బాధను చెప్పుకుంటే వజ్రాయుధాన్ని తీసుకుని పర్వతాల యొక్క రెక్కలన్నీ ఖండిస్తున్నాడటండి ఇంద్రుడు. అప్పుడు మైనాకుడి దగ్గరికి వస్తూ ఉంటే వాయుదేవుడు ఈ మైనాక పర్వతాన్ని తీసుకెళ్ళి దూరంగా విసిరేస్తే సముద్రంలో పడి లోపలికి వెళ్ళి అక్కడ ఉండటం జరిగిందనమాట అండి. ఈ విధంగా అప్పుడు మీ తండ్రి గారి యొక్క వాయుదేవుడి యొక్క దయ వల్ల నేను బ్రతికి బయటపడ్డాను, అంచేత నేను కూడా నీకు రుణపడి ఉన్నాను. కృతేచ ప్రతి కర్తవ్యం ఏష ధర్మ సనాతన. మేలు చేసిన వారికి తిరిగి మేలు చేయటం సనాతన ధర్మము అని పెద్దలు చెప్తూ ఉంటారు. అంచేత నేను కూడా నీకు రుణపడి ఉన్నాను. ఈ విధంగా నీకు సాయం చేసినట్లయితే అందులో నాకు కూడా సంతోషం కలుగుతుంది. ఆగి విశ్రాంతి తీసుకుని మా ఆతిథ్యాన్ని స్వీకరించు అని చెప్పేసి అనటం జరిగిందండి. హనుమంతుల వారు ఎక్కడ ఏమీ ఆగలే, కాస్త ఏమన్నా స్పీడు తగ్గాడేమో తప్ప విన్నాడు, అంత విషయం అర్థమైంది. వెంటనే ఆయన ఏమన్నాడంటే పొడి పొడి మాటలతో ఇక్కడ వాల్మీకి గారి కవితా వైదుష్యాన్ని మనం చూడొచ్చండి. ఈ నిజ జీవితంలో కూడా మనకు కూడా జరుగుతూ ఉంటుంది. సేమ్ అలాగే ఇక్కడ హనుమంతుల వారు కూడా చెప్తారు. పైగా హనుమంతుల వారు గొప్ప వ్యాకరణ విశారదుడండి. ప్రీతోస్మి కృతమాదిత్యం మన్యురేషోఫనీయతాం త్వరితే కార్యకాలోమే అహశ్చాప్యతి వర్తతి ప్రతిజ్ఞాత మాయాదత్త న స్థాతవ్యమిహాంతరే. చూడండి, ఆ మాటల యొక్క భాగం ఎంత సంక్షిప్తం ఉందంటే, ప్రీతోస్మి సంతోషం, కృతమాదిత్యం నువ్వు ఆతిథ్యం ఇచ్చినట్లే, మన్యురేషోఫనీయతాం కోపడొద్దు, త్వరితే కార్యకాలోమే చాలా తొందర పని ఉంది, నేను అర్జెంటుగా వెళ్ళాలి, అహశ్చాప్యతి వర్తతే ప్రొద్దుపోతుంది, ప్రతిజ్ఞాత మాయాదత్త నేను ప్రతిజ్ఞ చేశాను, నా స్థాతవ్య మిహాంతరే మధ్యలో ఆగకూడదు అని మైనాకుడికి చెప్పడం జరిగిందండి. ఆ విధంగా చెప్పి మైనాకుడిని ప్రేమతో జస్ట్ తన చేతితోటి ఒకసారి స్పృశించి ముందుకు వెళ్ళిపోయింటాడు. సాధకుడు అయినటువంటి వాడు ఎప్పుడూ కూడా మధ్యలో వచ్చే అవాంతరాలని లేకపోతే ఆతిథ్యాల్ని దేన్ని కూడా లెక్క చేయకుండా ముందుకు సాగుతూనే ఉండాలి. నేను చెప్పాను, మైనాకుడు అంటే మరెవరో కాదు, కాంచంత బంగారు పర్వతం అనమాట. అందులో ఎన్నో అద్భుతమైన ఫలాలు అవి ఉన్నాయంటండి, కందమూలాలు అన్నీ దొరుకుతాయి ఏంటండి, ఎంతో రుచికరమైనటువంటి వీటన్ని నన్ను పొందు సుఖించు అని అట్రాక్షన్గా వస్తే కూడా ఆయన ఇవేమీ పట్టించుకోకుండా నేను నాకు పొడి పొడి మాటలతో చెప్పి ఒకసారి స్పృశించి ముందుకు వెళ్ళిపోయాడు. మనం కూడా ఎప్పుడైనా బయటికి వెళ్తాం, అర్జెంట్ పని మీద వెళ్తాం అనుకోండి, అప్పుడు మన స్నేహితులు ఎవరైనా వచ్చానండి, నేను మళ్ళీ కలుస్తాను, అర్జెంట్ పని మీద వెళ్తున్నాను రా, మళ్ళీ వచ్చి కలుస్తాను అని ముందుకు వెళ్ళిపోతాం. సేమ్ ఇక్కడ తన వాయువేగాన్ని ఏం తగ్గించుకుని జస్ట్ లైట్గా తగ్గించుంటాడంత మాట్లాడి చెప్పేసేసి చేత్తో స్పృశించి వెళ్ళిపోతారు. మహామహులు, పెద్ద పెద్ద సాధు పొంగవులు వీళ్ళందరూ కూడా ఇదే చేస్తుంటారండి. భక్తులు ఏమైనా సమర్పిస్తుంటే వాళ్ళు జస్ట్ అలా టచ్ చేసి వదిలేస్తూ ఉంటారండి. వాళ్ళకి దేని మీద ఆశ ఉంచు, వాళ్ళ ఆశ ఎప్పుడు ఆ పరంధాముని ఎప్పుడు చేరదామా, ఆయనలో ఎప్పుడు ఐక్యం అవుదామా అని చెప్పి ఎప్పుడో వారి మనసు తప్పిస్తూ ఉంటుందండి. అని చెప్పి మనం ఇచ్చే ఫలాలు, డబ్బు, దశకం, బంగారం వీటి మీద ఏమి వాళ్ళకి అంటే నిజమైన సాధువులకి మహాత్ములు టచ్ చేసి వదిలేస్తుంటారండి. అదే పని ఇక్కడ హనుమంతుడు వారు కూడా ఆచరణాత్మకంగా చేసి ముందుకు వెళ్ళిపోయారండి. మనలో కూడా చాలామంది చెప్తున్నారు, ఎవరైనా ఏదైనా భగవద్గీత చదువుతున్నాడు, రామాయణం చదువుతున్నాడు, యోగా చేస్తున్నాడు, మెడిటేషన్ చేస్తున్నాడు, ఇవన్నీ ఇటువంటివి చేస్తున్నాడు అని ఎవరైనా అంటే, ఎందుకు నాయన వయసులో ఉన్నావు, చక్కగా భార్యా బిడ్డలతో ఎంజాయ్ చేయక నీకు ఇవన్నీ ఎందుకు, వీళ్ళు చాలా బాధపడుతుంటారు, ఆయన బాధ పెట్టిస్తుంటారు, ఆయన ఎప్పుడు మాట్లాడాలని కూడా చూస్తుంటారు, కాలో చెయ్యి బాగున్నప్పుడే సంపన్న 4 రాళ్ళు వెనకేసుకోవాలి ఆయన అని ఇటువంటి సలహాలు ఇస్తూ ఉంటారనమాట. రిటైర్ అయ్యాక చేసుకోవచ్చులే అని వాయిదా వేద్దామని అనుకుంటారు. ఏ పని ఎప్పుడు చెయ్యాలి అని చాలా ఇంపార్టెంట్. రిటైర్ అయినప్పుడుకి మన కాలు చెయ్య అన్నీ కరిగ్గా పనిచేయాలి కదా, అప్పటి సమస్యలు అప్పుడు ఉంటాయి. మంచి పని చేయడానికి దానికి ఏం టైం ఇవ్వనుందండి, ఎప్పుడు అంటే అప్పుడే చెయ్యాలి మనం అన్నమాట. వాల్మీకి మహర్షి చెప్తాడండి, సముద్రుడి అతిథి పూజ, మైనాకుడి కృతజ్ఞత, ఈ రెండు కూడా సనాతన ధర్మాలు అని తెలియజేయడం జరిగిందండి. అలాగే హనుమంతుల వారి గురించి ఏం చెప్పారంటే అండి, కార్యదీక్ష,
కర్తవ్య పాలన. మరి కాస్త ముందుకెళ్తే వాయు వేగంతో హనుమంతుల వారు ముందుకు వెళ్ళిపోతుంటారండి. అప్పుడు దేవతలు, గంధర్వులు, సిద్ధులు వీళ్ళందరూ కూడా ఆలోచించి నాగమాత అనే సురస దగ్గరికి వెళ్ళి, సురస వాయునందనటువంటి హనుమంతుల వారు సముద్రాన్ని దాటుతున్నారు, నీవు రాక్షస రూపం ధరించు, హనుమంతుల వారికి అడ్డంగా వెళ్ళు అని చెప్పి అవరోధం కలిగించడానికి ప్రయత్నించు, హనుమంతుల వారు ఏం చేస్తారో మేమందరం చూడాలనుకుంటున్నాము నాగమాత సురసని అడగడం జరిగిందంటండి. అప్పుడు సురస అలాగేనని చెప్పి పెద్ద వికృతమైన రాక్షస రూపాన్ని పొంది హనుమంతుల వారికి అడ్డంగా వెళ్ళిందంటండి. ఆగు వానరోత్తమ, నిన్ను దేవతలు నాకు ఆహారంగా ఇచ్చారు, అంచేత నువ్వు ఆగు, నన్ను దాటి నీవు పోలేవు, నిన్ను ఇప్పుడే తినేస్తాను, రా నా నోట్లకి అని భయంకరంగా చెప్పడం జరిగిందండి. ఈమెను చూసి ఏం భయపడలేదండి. ఈయన వేగం ఏం ఆపలేదు, ఈయన వెళ్తూనే ఉన్నాడండి. సురస కూడా ఈయనకంటే వేగం ఇంకా ముందుకు వెళ్తుందంటండి. అప్పుడు హనుమంతుల వారు ఏం చేశారు తెలుసా అంటే, సురసను చూసి ఒక నమస్కారం చేసి, అమ్మ నేను రామ కార్యార్థమై వెళ్తున్నాను, సీతాదేవి జాడ తెలుసుకోవడానికి వెళ్తున్నాను, ప్రస్తుతం నన్ను వదిలి నేను రామకార్యం అయిపోయిన తర్వాత సీతమ్మ వారి జాడ రాముల వారికి చెప్పిన తర్వాత మళ్ళీ వస్తాను, అప్పుడు నేను నీకు ఆహారంగా తప్పకుండా లభ్యమవుతాను, అప్పుడు నువ్వేం చేయాలనుకో చేద్ది, కానీ ప్రస్తుతానికి నన్ను వదిలేయమ్మా అని. అదేం కుదరదు, నిన్ను ఇప్పుడే తినేస్తాను, నువ్వు నా నోట్లో పడాల్సిందే అని బీడ్పించుకుంటున్నాడండి. ఈయన వెళ్తున్నాడు, సురస కూడా వెళ్తూనే ఉంది. ఎందుకంటే హనుమంతుల వారు ఎక్కడ ఆగరు, ఆయన ఒక మాట ఇచ్చాడు కదా, రాఘవ నిర్ముక్త వెళ్ళిపోతూనే ఉన్నాడండి అలాగా. అప్పుడు సురస అదేం కుదరదు సార్, శరీరాన్ని పెంచిందని, నువ్వేనా, నేను పెంచుతాను, ఈయన పెంచాడండి. సురస ఇంకా శరీరాన్ని పెంచుతాను, ఈయన ఇంకా పెంచాడండి. ఆధ్యాత్మికతలో ఎప్పుడైనా విఘ్నాలు వస్తే మనం అక్కడ ఘర్షణకి దిగితే మన సమయమే వృధా అవుతుంది. ఎప్పుడైనా ఇబ్బందుల్లో ఉన్న ప్రాబ్లమ్స్ వచ్చినా అటువంటిప్పుడు ఏం చేయాలంటే భగవంతుని ప్రార్థించాలి, జపమాల పెంచాలి, పూజా సమయం పెంచాలి, అలాగా సూక్ష్మంగా ఆలోచించాలి, అంతే తప్ప గొడవలకి మనం వెళ్ళకూడదు. వెంటనే హనుమంతులు ఆలోచించి అంగుష్టి మాత్రంగా చిన్నగా అయ్యి ఆ సురస నోట్లోకి వెళ్ళి చటుకుని మళ్ళీ బయటకు వచ్చారండి. అమ్మ దాక్షాయని, నీ కోరిక ప్రకారం నీ నోట్లోకి వచ్చాను, నన్ను ఆశీర్వదించు, నన్ను వెళ్ళని, నేను ముందుకు వెళ్ళిపోతాను అని చెప్పి ఒక నమస్కారం చేశారండి. అప్పుడు సురస తన నిజదేహాన్ని పొంది ఆశీర్వదించిందంటండి. శుభమస్తు వానరవీర, నీకు శుభం కలుగుగాక, సాధ్వైన సీతమ్మను రాముని వరకు చేర్చు, నీకంతా శుభం కలుగుతుందని ఆవిడ అక్కడి నుంచి మాయమైపోతూ ఉంటుంది. ఆధ్యాత్మిక సాధనలో ఇలాగ సురసలాగే ఎన్నో విఘ్నాలు వస్తూ ఉంటాయండి. మన ఇక్కడ సురస అంటే ఎవరో కాదు, రసేంద్రియమే. ఇంకో రకంగా చెప్పాలంటే సురస అంటే నాలుకే. షడ్ర శోభితమైన రుచులకి అలవాటు పడింది నాలుక. మనం తింటూ ఉంటే ఎంత తిన్నా కూడా ఇంకా ఇంకా అనే పంక నడుస్తూనే ఉంటుంది. దీన్ని కడితే కానీ, అంటే జిహ్వ చాపల్యాన్ని జయించాలి. రుచిని జయించినప్పుడే భగవంతుని యందు అభిరుచి కలుగుతుంది. అందుకే చెప్తానండి, జిహ్వాన్ని జయించిన వాడు ఈ ప్రపంచాన్ని కూడా జయించగలడు. అంచేత మనం కూడా జిహ్వాన్ని జయించడానికి ప్రయత్నిద్దామండి. ఇక్కడ ఒక అద్భుతమైన కొటేషన్ లాంటిది మీకు చెప్పాలను. జిహ్వ గురించి ఇక్కడ మాట్లాడుకున్నాం. నాలుక షడ్రసోపేతమైనటువంటి రుచుల్ని అనుభవించేది ఇక్కడే, అంటే మన మౌత్ అన్నమాట. ఇక్కడ ఆహారం గురించి మనకు తెలిసింది ఒకటి చెప్పుకుందాం. సందర్భానుసారంగా కూడా ఇందులో ఫిట్ అవుతుందండి. ఎటువంటి ఆహారమో అటువంటి ఆలోచన, ఎటువంటి ఆలోచనో అటువంటి ఆచరణ, ఎటువంటి ఆచరణో అటువంటి అలవాట్లు, ఎటువంటి అలవాట్లో అటువంటి సంస్కారం, ఎటువంటి సంస్కారాలో అటువంటి జన్మ. అంచేత మనం ఈ జీవనం జయించడానికి ప్రయత్నించాలి. ఇంకా ఇంకా ఏం తింటూ 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 ఉంటే అండి అనారోగ్యాన్ని పాలవుతాం, సాధనను కొనసాగించలేము, భారీ ఖాయమైపోతుంది. అంటే మధ్యప్రదేశ్ బాగా విస్తరించిపోయి మనం భుక్తాయాసపరులయ్యి ఏమి చేయాలో అది చేయలేకపోవచ్చు. హనుమంతుడు వారు ఎలా అయితే సురసను జయించారో, అలా జిహ్వను జయించారో మనం కూడా అలాగా ముందుకు అక్కడ మైనాయకుడు కూడా అన్నీ ఇస్తాను, రా సుఖించు, నన్ను పొందు సుఖించు అన్నాడు. అక్కడ బోల్డని ఉన్నాయండి, అన్నిటిని వదిలేసే ముందుకెళ్ళాడు. ఇక్కడ కూడా
లౌక్యంగా ప్రదర్శించి ముందుకు వెళ్ళాలంటే కర్తవ్య పాలన మీదే దృష్టి పెట్టాడు తప్ప ఇవన్నీ కూడా చిన్న చిన్న విషయాలని చెప్పి ఆయన పక్కకు తీసేసి ముందుకెళ్ళాడు. ఇది మనం ఇక్కడి నుంచి ఇందులోంచి మనం తెలుసుకోవాల్సిందండి. హనుమంతుల వారు తన ప్రయాణాన్ని నిర్విఘ్నంగా కొనసాగిస్తూ ఉన్నాడండి. హాయిగా వెళ్ళిపోతూ ఉన్నాడు. కానీ ఈ సముద్రంలో ఇక్కడ సింహిక అనేటువంటి రాక్షసు ఉంది. అది చూసింది, ఓహో నాకు ఈవేళ మంచి విందు భోజనమే దొరికింది అని అనుకుని హనుమంతుల వారి నీడను పట్టుకుని లాగడం మొదలుపెట్టింది అంటే హనుమంతుల వారు వేగంగా వెళ్ళిపోతున్నారు కదండి. వేగం తగ్గి ఎవరో ఆపుతున్నట్లుగా అనిపించింది. అప్పుడు కింద చూస్తాడు, ఒక రాక్షసి నీళ్ళలో కనపడటం జరుగుతుంది. అప్పుడు సుగ్రీవ వారు చెప్పింది ఇదే అయి ఉంటుందని అనే అవగాహనతో తన ప్రయాణాన్ని సాగిస్తూ ఉంటాడు. అయితే వేగం తగ్గిపోతుంది. ఈ సింహిక అనేటువంటిది ఒక విచిత్రమైన జీవండి. ఇది సముద్రంలో ఉంటుంది, నీళ్ళలో ఉంటుంది. నీళ్ళలో బోల్డని జంతువులు ఉంటాయి. నీళ్ళలో ఉన్న దేన్ని తినదో ఆకాశంలో పైకి ఎగిరేదాన్ని కూర్చుని చంపి తింటూ ఉంటుంది. ఇది దీని నైజం. అంటే తన చుట్టుపక్కల ఉన్నాయి, తన దగ్గర ఉన్నాయి ఏవి తిందనమాటండి. తనకంటే ఎత్తుగా ఉన్నతంగా ఉన్నాయి ఏమన్నా ఉంటాయంటే వాటిని చంపి తినేస్తుంది. అంటే అసూయ. ఈ అసూయ అనే గుణం కలదే ఈ సింహిక. ఎప్పుడైతే హనుమంతుల వారు సింహికని చూశాడో సింహిక కూడా గమనించింది. వెంటనే రాకాసంత నోరు తెరిచి హనుమంతుల వారిని మింగేద్దాం అనుకుందండి. అప్పుడు హనుమంతుల వారు సూక్ష్మంగా అయ్యి ఇక్కడెక్కడ వేగం తగ్గించడండి. అట్టా తిరుగుతూ ఉంటాడు, ముందుకు వెళ్తుంటాడు, వెనక్కి వస్తున్నాడు. ఇలాగా నోట్లోకి వెళ్ళి గుండెను మర్మస్థానం అన్నింటినీ చీల్చుకుని మళ్ళీ అంతే వేగంతో బయటకు వచ్చి మళ్ళీ బయటికి వెళ్ళిపోతుంటారండి. దేవతలు, గంధర్వులు, ముళ్ళు అందరూ కూడా హర్షధ్వానాలు చేస్తూ ఉంటారండి. ఈ విధంగా హనుమంతుల వారు సింహికని కూడా చంపడం జరిగింది. అంటే సింహిక అనే అసూయని చంపడం జరిగిందని మనం చెప్పుకోవచ్చు. భగవద్గీతలో కూడా శ్రీకృష్ణుడు 9వ అధ్యాయంలో మొదటి శ్లోకంలో అర్జునుడికి ఏం చెప్పాడండి? ఇదంతు తే గుహ్యతమం ప్రవక్ష్యామ్యనసూయవే. అర్జున, నీవు అసూయ లేనివాడివి కాబట్టి నీకు అత్యంత రహస్యమైన విషయాలన్నింటినీ నేను చెప్తున్నాను అని చెప్తానండి. అంటే ఎవరైనా సరే సాధనలో ముందుకు వెళ్ళాలంటే అసూయను కూడా జయించాలి. మన హనుమంతుల వారు కూడా ఈ ఘట్టాన్ని కూడా పూర్తి చేశారు. ఎవరైతే హనుమంతునిలాగా ధైర్యము, సూక్ష్మ దృష్టి, బుద్ధి, నేర్పు అని ఈ 4 లక్షణాలు కలిగి ఉంటారో వారికి ఎప్పుడైనా సరే వారు తలుసుకున్న కార్యం జయప్రదం అవుతుందని మనం ఇక్కడ తెలుసుకోవచ్చండి. ఈ విధంగా హనుమంతుల వారు దుష్కరమైనటువంటి 4 కార్యాలని సాధించాడని వాల్మీకి మహర్షి చెప్తాడండి. మొదటిది అవలేలగా ఏ విధమైన అవరోధాలు లేకుండా సముద్ర లగ్నాన్ని చేయటము. తర్వాత వక్షస్థలంతో రెండోది మైనాకుని ఢీకొనటం. మూడోది సురసన జయించటం. నాలుగోది హింసికను చంపటం. ఈ 4 కూడా దుష్కరమైన కార్యాలు. ఇటువంటి 4 దుష్కరమైన కార్యాలని ధృతి, దృష్టి, మతి, దాక్ష్యము అనేటువంటి వాటి ద్వారా మన హనుమంతుల వారు పవనసుతుడు, వాయువీరుడు, వజ్ర సంకల్పుడు, రామకార్య దురంధరుడైనటువంటి హనుమంతుల వారు సాధించారు అని చెప్పి వాల్మీకి మహర్షి అభిప్రాయపడ్డాడు. ఇక్కడితో సముద్ర లగ్నం కంప్లీట్ అయిందండి. ఏమైనా ఆత్మబంధువులారా, సమయాభావం వలన ఈ ఎపిసోడ్ని ఈరోజు ఇక్కడితో ముగిస్తున్నాను. రామ 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 శ్రీరామ రామ 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 శ్రీరామ రామ 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 రామ. ఓం తత్సత్.